సంక్రాంతి సెలవులు అయిపోయాయి. పండక్కి సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు మళ్లీ నగర బాట పట్టారు. 3-4 రోజుల నుంచి ఖాళీగా ఉన్న హైదరాబాద్ రోడ్లు మళ్లీ వాహనాలతో రద్దీగా మారనున్నాయి. రేపు ఆదివారం కావడంతో మరికొందరు పట్టణానికి బయలుదేరనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్కు వచ్చే రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. విజయవాడ హైదరాబాద్ హైవే మళ్లీ వాహనాలతో కలకలలాడుతోంది. సంక్రాంతి పండుగ కోసమని హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిన ప్రజలు మళ్లీ నగరానికి వచ్చేస్తున్నారు. పండుగ సంబరాల్లో బాగా ఎంజాయ్ చేసి తీపి జ్ఞాపకాలతో తిరుగు ప్రయాణమయ్యారు. వేల వాహనాల్లో ప్రజలు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. ఏపీ నుండి హైదరాబాద్కు వాహనాల్లో ప్రజలు క్యూ కట్టారు. విజయవాడ హైదరాబాద్ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ భారీగా పెరిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్లో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై కార్ల రద్దీ అనూహ్యంగా పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు 10 టోల్ బూత్లను ఓపెన్ చేశారు. అటు కేతేపల్లి మండలం కొర్లపాడు వద్ద కూడా టోల్ బూత్లను ఓపెన్ చేశారు. సెకండ్ల వ్యవధిలోనే వాహనాలు టోల్ గేట్ను దాటుతూ ఉన్నాయి. సూర్యాపేట్ ఘట్కేసర్ టోల్ ప్లాజా వద్ద నుంచి ఏపీ నుంచి హైదరాబాద్కు వచ్చే వాహనాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జనగామ, వరంగల్, నిజామాబాద్, సిద్దిపేట, విజయవాడ, కర్నూలు, ఘట్కేసర్ టోల్ ప్లాజా మీదుగా వాహనాలు హైదరాబాద్ చేరుకుంటున్నాయి. అదే సమయంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.